నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మనందరికీ తెలుసు, క్రికెట్ అంటే జనాలకు ఎంత పిచ్చో. పిల్లాడి నుంచి పండు ముసలి వరకు పొద్దున్నే టీవీ పెడితే బ్యాట్ బాల్, సాయంత్రం ఫోన్ చూసినా క్రికెట్ అప్డేట్సే. అలా మనల్ని ఉర్రూతలూగించే ఈ క్రికెట్ వెనుక దాన్ని మన దేశంలో నడిపిస్తున్న బీసీసీఐ ఉంది కదా. మరి వాళ్లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? కోట్లలో ఆదాయం అంటుంటారు కదా, అది ఎలా సాధ్యం? ఆ డబ్బు వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈసారి మనం బీసీసీఐ మనీ మంత్రం గురించి సవివరంగా తెలుసుకుందాం. ఆర్థిక సంవత్సరం 2023-2024కు సంబంధించిన లెక్కలు మన ముందున్నాయి. ఆ వివరాల్లోకి వెళ్తే ఆశ్చర్యపోవడం ఖాయం. బీసీసీఐ ఆదాయ వనరులను నిశితంగా పరిశీలిస్తే అసలు గేమ్ చేంజర్ ఎవరంటే నిస్సందేహంగా అది మనందరినీ అలరించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్. అవును, మీరు విన్నది నిజం. బీసీసీఐకి వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు 60%, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే 59.1% వాటా కేవలం ఐపీఎల్ ద్వారానే వస్తుంది. ఏకంగా 5,761 కోట్లు. సగటు అభిమానిగా మనం చూసే ఆ 6లు, 4లు, మ్యాచ్ థ్రిల్లర్లు కేవలం మనల్ని ఎంటర్టైన్ చేయడమే కాదు, బీసీసీఐకి 100 కోట్లను తెచ్చిపెడుతున్నాయి. ఐపీఎల్ క్రేజ్, దానిపై ఉన్న పెట్టుబడులు, స్పాన్సర్షిప్లు, మీడియా హక్కులు ఇవన్నీ కలిపి బీసీసీఐకి కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఐపీఎల్ తర్వాత బీసీసీఐకి స్థిరమైన, నమ్మకమైన ఆదాయ వనరుగా నిలుస్తుంది వడ్డీ ఆదాయం. ఆశ్చర్యంగా అనిపించిన బీసీసీఐ దగ్గర ఉన్న నిధులు, అవి వివిధ రూపాల్లో బ్యాంకుల్లో పెట్టినప్పుడు వచ్చే వడ్డీ ద్వారా 1986.5 కోట్లు వస్తుంది. అంటే వారి మొత్తం ఆదాయంలో ఇది 10% పైగా వాటాను కలిగి ఉంది. చేతిలో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉండటం, వాటిని తెలివిగా పెట్టుబడులుగా మార్చడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నుండి కూడా బీసీసీఐకి భారీగా నిధులు వస్తాయి. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐకి ఉన్న ప్రాబల్యం, ఆర్థిక బలం దృష్ట్యా ఐసీసీ నుండి పంపిణీ రూపంలో 1,042.4 కోట్లు అందుతున్నాయి. ఇది మొత్తం ఆదాయంలో 10.7% వాటా. ప్రపంచ క్రికెట్ సంస్థ అయిన ఐసీసీ ద్వారా వివిధ టోర్నమెంట్లు, బ్రాడ్కాస్టింగ్ డీల్స్ వంటి వాటిల్లో బీసీసీఐకి వచ్చే వాటా ఇది. మన మ్యాచ్లను టీవీల్లో, ఆన్లైన్లో చూస్తున్నాం కదా, ఆ మీడియా హక్కులు కూడా బీసీసీఐకి భారీగా డబ్బులు తెచ్చిపెడుతున్నాయి. టీవీ ఛానళ్లు, ఓటీటీ ప్లాట్ఫామ్లు క్రికెట్ మ్యాచ్లను ప్రసారం చేయడానికి బీసీసీఐకి భారీ మొత్తాలు చెల్లిస్తాయి. దీని ద్వారా 813 కోట్లు వస్తుంది. ఇది 8.3% వాటా. కొన్ని సంవత్సరాలకు కోట్ల రూపాయల డీల్స్ కుదుర్చుకుంటారు. పురుషుల క్రికెట్ ఎంత ముఖ్యమో మహిళల క్రికెట్ కూడా అంతే ముఖ్యమని నిరూపిస్తూ ఉమెన్ ప్రీమియర్ లీగ్ WPL కూడా బీసీసీఐకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. కొత్తగా ప్రారంభమైన WPL ద్వారా 377.5 కోట్లు లభిస్తోంది. ఇది 3.9% వాటా. భవిష్యత్తులో ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. చివరగా మన భారత జట్టు ఆడే పురుషుల అంతర్జాతీయ పర్యటనలు కూడా బీసీసీఐకి ఆదాయ మార్గాలే. స్వదేశంలో ఇతర దేశాలతో ఆడే టెస్ట్, వన్డే, T20 మ్యాచ్లతో పాటు ఇతర దేశాలకు పర్యటనలకు వెళ్లినప్పుడు కూడా స్పాన్సర్షిప్లు, టికెట్ విక్రయాలు, మీడియా హక్కుల ద్వారా ఆదాయం వస్తుంది. ఈ విభాగంలో 400 కోట్లు, అంటే 4.1%తో పాటు 361.2 కోట్లు, అంటే 3.7% చొప్పున 2 విభాగాలుగా ఆదాయం నమోదైంది. ఇవి దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్ల టికెట్ల విక్రయాలు, సిరీస్ స్పాన్సర్షిప్ల వంటి వాటి ద్వారా వచ్చేవి. అన్నింటినీ కలిపి చూస్తే ఆర్థిక సంవత్సరం 2023-24 గాను బీసీసీఐ మొత్తం ఆదాయం అక్షరాల 19,741 కోట్లుగా నమోదైంది. ఈ భారీ మొత్తం బీసీసీఐ ఆర్థిక బలాన్ని, ప్రపంచ క్రికెట్లో దానికున్న స్థానాన్ని స్పష్టం చేస్తోంది. క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాదు, అదొక పవర్ఫుల్ ఎకానమీకి ఎలా దారితీస్తుందో ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది.